మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి పటేలు ఒక గొప్ప మాట చెప్తుండులా. ఇది గొప్ప మాట లేకపోతే రేపనాడు చిప్పచేతికి వచ్చే మాట అనేది ఇక మీరే చెప్పాలి. కామెంట్ రూపకంగా వీడియో మొత్తం విన్నాక రాయిరి. కాంగ్రెస్ వైపే తెలంగాణ యువత అంట. బరా కొడుకని కడుపు సల్లగా ఉండి కాళ్ళేళ్ళు పడిపోను సారు. కాంగ్రెస్ వైపే తెలంగాణ యువత మొత్తం ఉందట. బీజేపీ పార్టీకి పోవాలంటే గా పార్టీకి అయిపోతాం పాడైపోను. బీజేపీ పార్టీతో మాకేమైకరా పోనే పోతలేరట. మళ్ళీ పోతే బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పాడైపోయింది. బీఆర్ఎస్ ఎక్కడ ఇంకా తెలంగాణ రాష్ట్రం ఉందా? బీఆర్ఎస్ పార్టీ ఏడ ఉంది? నాకైతే అవపడతలేదు అంటున్నట్టు. మొత్తానికి మొత్తం యువత మొత్తం తెలంగాణ యువత మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపే ఉందంట. అవునా రేవంత్ రెడ్డి పార్టీ ఎలా? నువ్వు గెలిచి దగ్గర 3 ఏళ్ళు అవుతుంది. మరి యువకులకు ఏమేం చేసినావు? మరి అది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ఎంతో కొంత మేలు చేస్తే నిజంగానే నీ వెనకంగానే ఉన్నారంటే అంటందుకు కూడా ఓకే అంటాం. గెలిచిన నాడు గెలిచకంటే ముందుగాల్లా గెలిచే పోయే ముందల ఏం మాట చెప్పిండినా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. మరి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు, ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చిండు? ఇక మీరే కామెంట్ రూపకంగా చెప్పే ప్రయత్నం అయితే చేయి. ఇప్పుడు 7 పాస్ ఆడబెట్టి ఎల్లమ్మకు ఒక పొద్దు ఉందంటే వెనకడికి ఒక ఆమె గిట్టం ఉంది ముచ్చట. 7 పనులు ఆయనే ఉన్నాయి. మళ్ళీ తెలంగాణ యువత మొత్తం కాంగ్రెస్ వైపే ఉందట. మరి ఏ యువత ఉండొచ్చు? ఆ యువత ఉంటే జరాల పేరు చెప్పే ప్రయత్నం చేస్తుండొచ్చునా? లేకపోతే ఓనాడు ఇది ఓటింగ్ పెట్టు. తెలంగాణ యువత ఎక్కడుంది? కాంగ్రెస్ వైపు ఉన్నదా, లేకపోతే బీఆర్ఎస్ వైపు ఉన్నదా, లేకపోతే బీజేపీ వైపు ఉన్నదా, లేకపోతే ఈ మధ్యలో వచ్చిన కొత్తగా వచ్చే కదా బొద్దింకల పార్టీ వైపు ఉందా? ఎంబడే తెలిసిపోద్ది, పాడైపోను. నువ్వు నిజంగా కూడా తెలంగాణ యువత మొత్తం నీ వెనకంగా ఉండాలంటే నేను చెప్పిన పని చెయ్యి. బరాబర్గా ఉంటారు. వాళ్ళకి ఇస్తానన్న ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చెయ్యి. ఆ తర్వాత అదేందో ఉండే కదా రాజీవ్ యువశక్తి ఏదో ఉండే కదా, దానికి సంబంధించి చాలా మంది యువకులు మీరు ఎలక్షన్లలో ఇచ్చిన హామీలల్లో ఇది కూడా ఒక హామీ కదా. ఎందరో మంది అప్లై చేసుకొని ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుండొచ్చు, ఎప్పుడు వస్తుండొచ్చు, మేము అప్లై చేసుకుంటాం, ఎంతో కొంత 1 లక్ష 2 లక్షలు వస్తే ఏదన్నా గట్టినే బద్దెరు కోసం అక్కరొస్తాయి అనుకొని ఎదురు చూసే యువత తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారు. ఇంకా ఈ బరాబర్గా వాళ్ళకి రాజీవ్ శక్తి కింద వాళ్ళ పథకాలు అమలు చేసే ఉపాయం చేయి. యువత నీ వెనకంగానే ఉంటారు, పక్కా ఉంటారు. విద్యా వైద్యం జరగడానికి మాట్లాడుకుందాం. కానీ చదువు విషయంలో తెలంగాణ యువత ఆలోచిస్తుంది బాగా. ఎందుకంటే చదువుకున్న పిల్లలే కదా దాదాపు యువత అంటే, చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా. మరి నీ చదువు విషయంలో తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో ఒకసారి పోయి పరీక్షించి ఇలా ఒక ఆయన కామెంట్ పెట్టిండు. విదేశాలల్లో ఉన్న బాత్రూముల కంటే అధ్వానంగా ఉన్నాయి. అంటే వాళ్ళ బాత్రూములు మన బళ్ళ కంటే విదేశాల్లో ఉన్న బాత్రూములే అందంగా ఉన్నాయి, మన ప్రభుత్వ పాఠశాలలు మొత్తం సర్వనాశనం ఉన్నాయని ఒక ఆయన కామెంట్ చేసిండు. ఓ అన్న నువ్వు ఓలా ఆయన కామెంట్ చేసినాను, కానీ విదేశాల్లో ఉన్న బాత్రూములు కాదు, రాజకీయ నాయకుల బాత్రూముల కంటే అధ్వానంగా ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ ఇళ్ళ బాత్రూములు చెక్ చేసి రాలి. వాళ్ళ బాత్రూముల కంటే మన ప్రభుత్వ పాఠశాల కంటే వాళ్ళ బాత్రూములు 100 వాళ్ళ అందంగా ఉంటాయి. విదేశాల దాకా ఎందుకు చెప్పురి? మరి గయ్యని చేయాలి కదా. ప్రభుత్వ పాఠశాలను కాపాడే ఉపాయం చేయాలి. ప్రభుత్వ పాఠశాల కాపాడాలి. యువతకు ఏదన్నా నువ్వు మేలు చేయాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. ఉపాధి ఏది, ఉద్యోగాలు ఏంది? ఏదన్నా ఒక 10 కంపెనీలు తీసుకొచ్చి పెట్టినవా? తెలంగాణ రాష్ట్రంలో నువ్వు వచ్చిన కానించి 10 కంపెనీలు ఏది యువతకు ఉపయోగపడే కంపెనీలు, పనికిరాని ఇది ఫార్మా కంపెనీలు అసలు కావు, కానీ యువతకు ఉపయోగపడే కంపెనీలు ఏదన్నా 10 కంపెనీలు పెద్ద కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఏదన్నా ఒక కంపెనీ పెట్టించినవా? పెట్టిస్తే అందులో పోయిరే బాగానే ఈ 7 పాడైపోను ఆడంగిడకు 50,000 మంది ఉద్యోగాలు సంపాదించారు అని చెప్పు. నిజంగానే యువత మొత్తం నీ వెనకంగా ఉంటుంది, బరాబర్గా ఉంటుంది, ఉండదా? ఆ తర్వాత పోతే ఇప్పుడు వస్తా విద్యా వైద్యానికి వస్తా. విద్యా వైద్యం ఎప్పుడైతే నువ్వు ఉచితం చేస్తావో, ప్రభుత్వమే విద్యని ప్రభుత్వమే వైద్యాన్ని నడిపిస్తుందో, బరాబరుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం, తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఉన్న యువత మొత్తం నీ వైపే చూస్తుంది. ఆ పని చేస్తావా? దమ్ముందా, ధైర్యం ఉందా? గా పని చేయరాదు, గా పని చేసేది కాదు. కానీ ఎంతసేపటికి కాంగ్రెస్ వైపే తెలంగాణ యువత మొత్తం ఉన్నదంటే యాడికెళ్ళి ఉంటుంది? ఊగానే పాడైపోయిన మంత్రాల బలం లేకుండా తుప్పిల బలం ఉండాలన్నట్టు పని తక్కువ మాటలు ఎక్కువ పాడైతే ఈయనవి. ఇప్పుడు గతంలో కేసీఆర్ చేసిన తప్పులే నువ్వు చేసి పాడవుతుంటివి. కేసీఆర్ యువతను పట్టించుకోకపోయేసరికల్లా ఈ అమ్మాయి ఈ కేసీఆర్ అమ్మటి ఏమొచ్చి పాడవుతుంది. ఒకసారి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం. రేవంత్ రెడ్డి ఇంత పొడుగు మాట్లాడుతూ మనిషికి తత్తున్నా కానీ మాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే మరి నువ్వు యువతకు ఏం చేసినావు? నువ్వు గెలిచిన నాటి నుంచి ఇప్పటిదాకా ఏం చేసినావు అని ఒకసారి నీ ఆత్మ విమర్శ చేసుకుంటే తెలిసిపోతుంది. బరాబర్గా యువత నీ వెనకంగానే ఉంటారు. యువతకు కావాల్సింది ఏముంది? వాళ్ళకు ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. మరి 7 ఉద్యోగం కల్పించిన 7 ఉపాధి కల్పించిన చెప్పి నువ్వు ఒక పేపర్ ఏమంటారు దాన్ని రిలీజ్
చేసి ఇంకో గిన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఇంతమందికి ఉపాధి కల్పించినా ఇంకా ఏమొక్కరకు బీఏ పార్టీకి పోతారు, ఇంకేమొక్కరకు బీఆర్ఎస్ పార్టీకి పోతారు అని బరాబర్ అడుగు, యువత ఆటోమేటిక్గా నీ వెనకంగానే వస్తారు. ఏమంటారు యువకులారా? నేను చెప్పిన ముచ్చట ఎక్కడ తప్పున్నా కానీ బరాబర్గా కామెంట్ పెట్టు, నష్టం లేదు.